ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరీ గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మికయుంచు వారు సురక్షితముగా ఉండును. ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న దంపతులు తమకున్న ఏకైక కుమార్తెను బాగా చదివించాలని, వారిలాగా ఆ కుమార్తె కష్టపడకూడదనే ఉద్దేశం కలిగి ఆ కుమార్తెను కష్టపడి చదివిస్తూ ఉంటారు. తన తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తున్న ఆ కుమార్తె ఎంతో శ్రద్ధతో చదువుతూ ప్రతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోవడాన్ని చూసిన తల్లిదండ్రులు ఎంతో సంతోషపడి తన కుమార్తె గొప్పతనాన్ని గురించి ఆ గ్రామం అంతా చెప్పుకొని ఆనందపడుతూ ఉంటారు. 10వ తరగతి ఫైనల్ పరీక్షలు పెట్టారు. ఆ కుమార్తె కష్టపడి చదివింది, పరీక్షలు రాసింది. పరీక్షా ఫలితాలు 10 రోజులలో తెలుస్తాయి అని తెలిసిన ఆ కుమార్తె ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తాయో రావో, అసలు పాస్ అవుతానో లేదో అనే భయం ఆమెను ఆవరించింది. అదే భయంతో వారం గడిపింది. తర్వాత నేను పాస్ కాకపోతే నా తల్లిదండ్రుల సంతోషం ఆవిరైపోతుంది అని ఆలోచన చేసి ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని ఉరి పెట్టుకుని చనిపోయింది. చనిపోయిన కుమార్తెను చూచి తల్లిదండ్రులు తల్లడిల్లిపోవడమే కాకుండా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గుండెలు బాదుకుని ఏడుస్తున్న ఆ తల్లిదండ్రులను చూచి గ్రామమంతా వారి మీద జాలిపడింది. కొద్ది రోజుల తర్వాత పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఆ పేద తల్లిదండ్రుల కుమార్తెకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తాయి అని అనుకున్న టీచర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం చూచి యాజమాన్యం, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, తల్లిదండ్రులు, ఊరి వారంతా చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఫెయిల్ అవుతాననే భయంతో ఆ కుమార్తె చనిపోయింది. కానీ ఆ కుమార్తె స్టేట్ ఫస్ట్ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, భయం మనిషిని చంపేస్తుంది. దావీదు ఆహారం నిమిత్తం నాబాలు వద్దకు తన పనివారిని పంపగా నాబాలు దావీదును చాలా అవమానకరంగా మాట్లాడినప్పుడు పనివారు వెళ్ళి నాబాలు అన్న మాటలు దావీదునకు తెలియచేయగా దావీదు కోపంతో నాబాలు ఇంటిలో ఒక మగపిల్లవాడినైనను తెల్లవారులోగా ఉంచక చంపాలని తన పనివారితో బయలుదేరినప్పుడు ఆ వార్త తెలుసుకున్న నాబాలు భార్య అబీగైలు దావీదుకు అడ్డుపడి తన ఇంటి మీదకి రావలసిన కీడు నుండి తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. ఆమె తన ఇంటికి వెళ్ళి మరుసటి రోజు తన భర్త అయిన నాబాలుతో జరిగిన విషయం చెప్పగానే భయము చేత నాబాలు గుండె పగిలి చనిపోయినట్లుగా 1 సమూయేలు 25వ అధ్యాయము 1 నుంచి 29వ వచనాల్లో మనం చూడవచ్చు. ప్రియా సహోదరి, సహోదరుడా, సాతాను భయాన్ని తీసుకువస్తాడు. భయం ఉన్న చోట సాతాను కార్యం చేస్తాడు. భయం అనేక వ్యాధులకు, రోగాలకు, జబ్బులకు గురి చేస్తుంది. సమస్యలకు, శోధనలకు, కుటుంబ పరిస్థితులకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యాలకు భయపడకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు కాబట్టి మన పట్ల ఆయన కార్యము చేస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, రేపటిని గురించి, పిల్లల భవిష్యత్తు గురించి భయపడక యెహోవా యందు నమ్మిక ఉంచి ముందుకు సాగుదాం. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉందాం. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.